మాజీ మంత్రిగా, నగరి శాసనసభ్యురాలుగా కంటే జబర్దస్త్ మాజీ జడ్జిగా, మాజీ హీరోయిన్గా పోరంపోకు మాటలు మాట్లాడేటువంటి వ్యక్తిగా పేరొందినటువంటి రోజాకి ఏ తిరుమలను అడ్డం పెట్టుకుని అయితే 5 సంవత్సరాల అడ్డగోలుగా దోచుకుందో ఆ తిరుమలలోనే భారీ షాక్ తగలడానికి రంగం సిద్ధమైపోయినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ తిరుమలలో ఏం జరుగుతోంది, రోజాకి తగలబోయేటువంటి ఆ షాక్ ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే తిరుమల దర్శనానికి పోయేటప్పుడల్లా మామూలుగా ఒక 6 మందినో 10 మందినో కాకుండా దాదాపు 50 మందిని 100 మందిని తీసుకెళ్లి ఒక్కొక్క దర్శనానికి 20,000 నుంచి 30,000 వసూలు చేసుకొని ఆ రకంగా 5 సంవత్సరాల కాలంలో కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి నికృష్టపు చరిత్ర కలిగినటువంటి రోజా ఇటీవల అత్యంత చండాలపు ప్రవర్తన కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి తిరుపతికి వస్తే తిరుపతిలో ఏదైతే వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనాల కోసం టోకెన్ల కోసం ఏదైతే ప్రయత్నం చేసినటువంటి భక్తులు తొక్కిసలాట్లో మరణించి గాయపడి ఉన్నారు. వాళ్ళ పరామర్శ పేరిట జగన్మోహన్ రెడ్డి అనేటువంటి శవయాత్రికుడు బయలుదేరి వస్తే ఈవిడ అతని కంటే ముందు ఆసుపత్రిలోకి వెళ్తూ చండాలంగా అదేదో ఆ పార్టీ మీటింగ్ కాదు వెళ్తోంది, ఆ పార్టీ కార్యకర్తలను కలవటానికి కాదు వెళ్తోంది, క్షతగాత్రుల్ని బాధితుల్ని ఆసుపత్రికి వెళ్తూ అంటే జై జగన్ అంటుంది సిగ్గు లేకుండా. జగన్మోహన్ రెడ్డి ఏమైనా సాధించాడా, జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయడానికి వస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డి ఏమైనా పీకటానికి వస్తున్నాడా, ఏమైనా పడవటానికి వస్తున్నాడా, లేకపోతే ఏమైనా పొడిచాడా 11 సీట్లతో ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టిన తర్వాత పరువు తక్కువైనటువంటి జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి జై జగన్ అంటే దేనికి? అక్కడ బాధితులను పరామర్శించేది జై జగన్ అని. సరే ఇవన్నీ పక్కన పెడదాం. అయితే ఇటీవల బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఒక రూల్ తీసుకురావడం జరిగింది. తిరుమలలో ఎవరు కూడా ఏ ఒక్క సెలబ్రిటీలు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలు చేయరాదు. కేవలం ఏదన్నా ఉంటే దేవుడి గురించి లేదంటే దేవస్థానం గురించి టీటీడీ గురించి మాత్రమే మాట్లాడాలి. అంతేకాని రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తాము, వాళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అయినా సరే సిగ్గు ఎక్కువ విడిచినటువంటి రోజా పబ్లిసిటీ కోసం ఎంతకన్నా దిగజారుతుందనేది మరోసారి నిరూపించుకుంటూ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఆ తిరుమలలోనే రాజకీయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం ఆ తర్వాత కూడా చేసినటువంటి విషయం మనకి తెలుసు. అయితే ఇటీవల రోజా వింత ప్రవర్తనతో సొంత నియోజకవర్గంలో సొంత పార్టీలో కూడా ఆవిడని అసలు ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా రోజా చేసేటువంటి ప్రవర్తనతో పార్టీయే నష్టపోతూ ఉంది. అసలు రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఆ వీడియో ఏదైతే బయటకు వచ్చిన తర్వాత ఈవిడ ఆసుపత్రికి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి జై జగన్ అని స్లోగన్స్ ఇచ్చింది చూడు. అవి చూసినటువంటి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం వైపు పొరపాటు జరిగినటువంటి సందర్భంలో కూడా ఈవిడ అతి ఓవర్ యాక్షన్తో మన మీదే ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది అనేటువంటి ఏహభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కూడా కలిగింది. అయితే ఏదైతే తిరుమలలో ఒకసారి చేస్తే వాళ్ళ మీద ఒక కేసు పెడతారు, లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒక న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. పదే అదే విధంగా తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే అటువంటి వారిని అసలు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా రాకుండా బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేదా వచ్చిన వీళ్ళ దగ్గరకు మీడియా పోవటానికి లేదు. అసలు సమస్య ఏంటంటే ఇప్పుడు కూడా రోజా మంది మార్పులంతోనే వెళ్తూ ఉంది. కొంతమంది టీటీడీలో ఉన్నటువంటి అధికారులు రోజా యొక్క గుంపు దర్శనాలకి గ్రూపు దర్శనాలకి అవకాశాలు కల్పిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజా హోదా ఏందయ్యా అంటే కనీసం శాసనసభ్యురాలు కూడా కాదు, మాజీ మంత్రులకి వాళ్ళందరికీ కూడా ప్రోటోకాల్ ఉండేటువంటి పరిస్థితి ఏమీ ఉండదు నాకు తెలిసినంత వరకు. అయినా సరే రోజా ఇప్పుడు కూడా మందిని వేసుకొని తిరుమల మీదకి పోయి అక్కడ మళ్ళీ రాజకీయాలు మాట్లాడకూడదన్న రాజకీయాలు మాట్లాడుతుందంటే తన అహంకారం, అధికార మతం అండ్ అక్కడ వ్యవస్థలో ఉన్నటువంటి కొంతమంది తప్పుడు వ్యక్తులు తనకు సహకరిస్తుండటం వల్ల. అందుకనే రోజాని ఇంకొకసారి కనుక తిరుమల కొండ మీద కనుక రాజకీయాలు మాట్లాడితే తిరుమల రాకుండా బ్యాన్ చేయాలి వెంకటేశ్వర స్వామి దగ్గరికి. ఒకవేళ వచ్చినా ఒకటే రావాలి, దర్శనం చేసుకొని పోవాలి, అంతే తప్పితే ఈ కథలన్నీ పడకూడదు. ఒక బ్యాచ్ని తీసుకొని వచ్చి తిరుమల దర్శనాలని అమ్ముకునేటువంటి నికృష్టమైనటువంటి పనికి రోజా పాల్పడడాన్ని ఖచ్చితంగా ఏ రకంగా ఏ వ్యవస్థ కూడా సహకరించకూడదు. ఈ యొక్క రోజా ఏ రోజన్నా తన మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖ గురించి ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలా. టూరిజం శాఖ మంత్రిగా ఈ రకంగా నేను డెవలప్మెంట్స్ చేశాను, యూత్ శాఖ మంత్రిగా నేను ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశాను అనే రోజు ప్రెస్ మీట్ పెట్టలా. ఆడుదాం ఆంధ్ర అంటూ 100 కోట్లు దోచుకుంది ఈవిడ గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి, అతను ఒక నెప్ప వీళ్ళందరూ కలిసి. అంతే తప్ప మంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి నా మంత్రివర్గ శాఖకి పెట్టుబడులు తీసుకొచ్చాను, అభివృద్ధి చేశాను, ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేశానని ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టలా. చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి, లోకేష్ అన్నని తిట్టడానికి,
పవన్ కళ్యాణ్ని తిట్టడానికి మాత్రమే ఈవిడ గారు ప్రెస్ మీట్లు పెట్టి కారు కూతలు కూసేసి నోటి తుత్తర తీర్చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పటికీ తన ప్రవర్తనలో మార్పు రారా. నగరి చరిత్రలో ఎవరూ చూడని విధంగా 45,000 ఓట్ల భారీ తేడాతో ఓటమి చవి చూసిన తర్వాతైనా తన తప్పులు తెలుసుకోవాలి, తను మార్పు రావాలి. కానీ అవన్నీ రాకపోగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సంతోషపరచాలి, ఇదే విధంగా కారు కూతలు కుయ్యాలి, నోటికొచ్చినట్టు మాట్లాడాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మళ్ళీ పదవులు పొందాలనేటువంటి ఆశ తనకు కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి తన వింత ప్రవర్తనతో, తన వికృత చేష్టలతో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వచ్చినటువంటి 11 సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో వచ్చేటువంటి పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల్లో రోజాకి సీటే వచ్చేటువంటి పరిస్థితి లేదు. సీటు వచ్చినా సొంత పార్టీ వాళ్ళే రోజాని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.